హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎంఈ బాక్స్. ఈరోజైతే నేను మేక్ చేస్తున్న వీడియో అయితే 1 కేజీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. ఎగ్‌లెస్ ఇది. సో, నేను కేక్ బేస్‌నైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. చుట్టూరా స్క్రాప్ చేసేసాను. కేక్ అయితే చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయింది. ప్రతిసారి కేక్ బేక్ చేస్తున్నప్పుడు మనం బటర్ పేపర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది నీట్‌గా మనకి డీమౌల్డ్ అనేది అయిపోతుంది. కేక్‌ని నేను 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. హ్మ్. పైన ఉన్న లేయర్‌ని ఇప్పుడు ఫస్ట్ లేయర్‌గా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ అనేది కొద్దిగా యాడ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే కేక్ అనేది జరగకుండా ఉంటుంది. నీట్‌గా సెట్ అవుతుంది. సో, మధ్యలో నేను విప్పింగ్ క్రీమ్ వేసి కేక్ అనేది పెట్టుకున్నాను. పైన షుగర్ సిరప్‌తో నేను కోట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేస్తుంది కూల్ కేక్ కాబట్టి షుగర్ సిరప్‌తో మనం సోక్ చేసుకోవాలి. మన కేక్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ లేయర్ అండి. చూస్తున్నారు కదా! నేను బటర్ స్కాచ్ సాస్‌ని, బటర్ స్కాచ్ నట్స్‌ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఎలా ప్రిపేర్ చేస్తానన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. దీన్ని కొద్దిగా విప్పింగ్ క్రీమ్‌లో యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మామూలుగా అయితే విప్పింగ్ క్రీమ్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే ఇంకా ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇది ఫస్ట్ లేయర్‌లో విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఇలా నీట్‌గా కేక్ పైన అప్లై చేసుకొని, దీనిపైన మనం మళ్ళీ బటర్ స్కాచ్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర నట్స్ అనేది అవైలబుల్ లేవు అనుకున్నా కూడా, మనకి చిక్కీ దొరుకుతుంది కదా! పీనట్ చిక్కీ అదన్నా మీరు క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్న నట్స్ వచ్చి ఆల్మండ్స్ అండ్ క్యాష్యూతో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో, చాలా యమ్మీగా ఉంటాయండి. మనం బయట తీసుకోవడానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఫ్రెష్‌గా. సో, ఒకవేళ ఇది కొద్దిగా మిగిలిందన్నా కూడా మీరు బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. మరీ ఎక్కువ రోజులకైతే మనమేం యూజ్ చేయం కాబట్టి కేక్స్‌కి యూజ్ చేసేస్తాం కాబట్టి. ఈ నట్స్ అనేవి మీరు ఐస్ క్రీమ్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ కేక్స్‌లోనే కాదు. మామూలుగా సెపరేట్‌గా తిన్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇలా ఫస్ట్ లేయర్ అయితే నేను బటర్ స్కాచ్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్‌తో అయితే కేక్ అనేది ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను సెకండ్ లేయర్ అనేది కూడా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా! బటర్ స్కాచ్ నట్స్ అనేది కూడా నేను కేక్ పైనంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. మనం 2 లేయర్స్‌లో కూడా ఇలానే బటర్ స్కాచ్ సాస్ అండ్ నట్స్‌తో మీరు ఏదైతే ఫ్లేవర్ అనేది యూజ్ చేస్తున్నారో అంటే ఏ ఫ్లేవర్‌లో అయితే మీరు కేక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ అనేది యూజ్ చేస్తే కేక్ అనేది ఇంకా టేస్ట్ అనేది బావుంటుంది. ఫస్ట్ లేయర్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే పెట్టుకుంటున్నాను. సెకండ్ లేయర్‌ని కూడా ఇలానే మనం షుగర్ సిరప్‌తో సోక్ చేసుకొని, విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని, బటర్ స్కాచ్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. సో, కేక్‌ని చూస్తున్నారు కదా! ఈ విప్పింగ్ క్రీమ్ అనేది ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్‌గా రాకుండా కేక్ అనేది నీట్‌గా లుక్ అనేది ఫినిష్ చేసుకోవాలి మనం. హ్మ్. మనము కట్ చేసుకునేటప్పుడే ఈవెన్‌గా కట్ చేసుకుంటే మనకి ఎట్లా ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఒకవేళ ఆహ్, కటింగ్ సరిగ్గా లేకపోయినా మీరు విప్పింగ్ క్రీమ్‌తో కేక్ అనేది సెట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే బటర్ స్కాచ్ సాస్‌తో, బటర్ స్కాచ్ నట్‌తో సెకండ్ లేయర్ గూడా ఫినిష్ చేసుకుంటాము. ఇంతే మనం చేసేది. మనం కేక్ బేస్‌లో కూడా మనం ఎసెన్స్ మనం ఇప్పుడు బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి, మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకొని కేక్ అనేది బేక్ చేసుకుంటాము. తర్వాత షుగర్ సిరప్‌లో కూడా మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి విప్పింగ్ క్రీమ్‌లో బటర్ స్కాచ్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్స్‌తోనే మనం కేక్ లుక్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా గైస్! నేను క్రమ్ కోట్ అయితే ఇచ్చేసాను. క్రమ్ కోట్ అంటే ఏం లేదు. కేక్ సెట్ అవ్వడానికి తక్కువ క్రీమ్‌తోనే మనం సెట్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నీట్‌గా విప్పింగ్ క్రీమ్‌తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడే కేక్ ఫైనల్ లుక్ అనేది ఇక్కడే తెలుస్తుందనమాట. నీట్‌గా మనం స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకుంటూ
కేక్ అనేది నీట్‌గా ఫినిషింగ్ వచ్చేలాగా మనం ఇక్కడ చేసుకుంటున్నాము. ఇదైతే పెద్దగా ఏమి మనకి రిఫరెన్స్ పిక్చర్ అయితే ఏం షేర్ చేయలేదు. నార్మల్‌గానే కేక్ చేసేయమన్నారు. సో సో లైక్ సింపుల్ డిజైన్‌గానే వేయమన్నారు. నేనిక్కడ చూస్తున్నారు కదా మీరు 1 నాజిల్‌తోనే నేను ఈ కేక్ లుక్ అంతా గూడా ఫినిష్ చేశాను. 3 రోజెట్స్ అనేవిచ్చేసి ఇక్కడంతా సింపుల్‌గా డిజైన్ అనేది చేస్తున్నాను. మీరు చూస్తే ఇక్కడ నేను ఎటువంటి కలర్ అనేది యూజ్ చేయలేదు. ఈ బటర్ స్కాచ్ సాస్‌నే నేను కొద్దిగా పైపింగ్ బ్యాగ్‌లో తీసుకొని విప్పింగ్ క్రీమ్‌లో ఒక సైడ్ యాడ్ చేసుకుంటే నాకు ఈ కలర్ అనేది వచ్చింది. ఎందుకంటే బటర్ స్కాచ్ సాస్ కాబట్టి కొద్దిగా ఈ కలర్‌లో వచ్చింది. కస్టమర్ చెప్పారనమాట కలర్స్ ఏమి యూజ్ చేయొద్దు అనేసి. మరీ ప్లెయిన్‌గా ఇవ్వటం కన్నా ఆ సాసే కొద్దిగా పైపింగ్ బ్యాగ్‌లో యాడ్ చేసుకుంటే నాకు ఈ కలర్ అనేది వచ్చింది. పైన ఇచ్చిన తర్వాత కొద్దిగా నాకు ప్లెయిన్‌గా అనిపిచ్చింది. సో, అందుకని నేను కింద కూడా ఇలా రోసెట్స్ అనేవి ఇచ్చేసాను. చూసారు గదా! కేక్ లుక్ అంతా కూడా మనకి నేను 1 నాజిల్‌తోనే నేను ఈ కేక్ లుక్ అంతా గూడా ఫినిష్ చేశాను. అది 1 నాజిల్‌తోనే చూస్తున్నారు కదా! ఎంత సింపుల్‌గా అయిపోయింది. అంటే ఎలిగెంట్ లుక్ ఉంది. ఎటువంటి హడావిడి, హంగామాస్ లైక్ కలర్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా సింపుల్‌గానే నేను ఈ కేక్ అనేది ఫినిష్ చేసుకున్నాను. మన దగ్గర ఏంటంటే 1 కేజీ ఇప్పుడు మనకి 200-300 గ్రామ్స్ ఎక్స్‌ట్రానే వస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో బేక్ చేస్తాం కాబట్టి. మనం అందులో క్రష్ లైక్ నట్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా వెయిట్ అనేది మనకి ఎక్కువైపోతుంది. ఓకేనా? కరెక్ట్‌గా అయితే కరెక్ట్‌గా కంటే కూడా 200-300 గ్రామ్స్ అయితే ఎక్స్‌ట్రానే వస్తుంది. ఇంట్లో ఎవ్వరు చేసినా కూడా యాజ్ యూజువల్ అనమాట ఇది మాత్రం. సో, కింద గూడా నేను ఇలా రోసెట్స్ అనేవి ఇచ్చేసుకున్నాను. దీన్నైతే నేను బేక్ చేసుకుంది 8 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకుంటున్నా. 8 ఇంచ్ టిన్‌లో నేను ఈ కేక్‌ని బేక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది 1 కేజీ కేక్ కాబట్టి. కేక్ అయితే ఫినిష్ అయిపోయింది. దీని తర్వాత అయితే నేను ఇంకా కేక్ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి నేను సిల్వర్ కలర్ స్ప్రింకిల్స్‌తో కేక్ లుక్ అనేది ఫినిష్ చేశాను. మనకి స్ప్రింకిల్స్ అనేవి బయట దొరుకుతాయి. అవి యూజ్ చేయటమే బెటరు. ఇంట్లో యూజ్ చేయటం కన్నా ఫాండెంట్‌తో కూడా ఆ స్ప్రింకిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. బట్ నేనైతే బయటవే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ సిల్వర్ కలర్ చూస్తున్నారు కదా! ఈ స్ప్రింకిల్స్ అనేవి నా దగ్గర అవైలబుల్‌లో ఉంది. సో, నేను వీటిలతో కేక్ అనేది ఇంకా మనకి లుక్ వైస్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇవి యూజ్ చేయటం వల్ల. ఇంకా నాకు ప్లెయిన్‌గా అనిపిచ్చింది. సో, నా దగ్గర ఇలాంటివే చిన్న సైజులో సిల్వర్ కలర్ బాల్స్ అనేవున్నాయి. వాటిలతో నేను కేక్ పైనంతా గూడా స్ప్రింకిల్ చేసేసుకొని హ్యాపీ బర్త్‌డే ట్యాగ్ పెట్టి కస్టమర్‌కి డెలివరీ చేసేసాను. కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారు. కేక్ చాలా చాలా బావుంది. అండ్ ఫ్రెష్ ఫీల్ కూడా వచ్చింది మాకు అనేసి. ఎందుకంటే మనం ఈ కేక్‌లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు. ఫ్రెష్‌గా మనం ఇంట్లో యూజ్ చేసిన క్రష్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ యూజ్ చేశాం కాబట్టి కేక్ టేస్ట్ అయితే చాలా బావుంది అని చెప్పారు. హ్మ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ ఆల్. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ లైక్ వీడియోస్ కావాలనుకుంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి అన్నది కామెంట్ చేయండి గైస్. ఈ కేక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్.